ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనందరికీ కూడా పాదాలు ఆరోగ్యకరంగా ఉండాలంటే కొన్ని రకాల మూవ్మెంట్స్ బాగా అవసరం. ఒక్కొక్కసారి చూడండి కాళ్ళు తిమ్మిరెక్కేయడం జరుగుతూ ఉంటుంది, లేదంటే కాళ్ళు అసలు సరిగ్గా రక్త ప్రసరణ లేక చాలా నంబుగా అంటే తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటాయి. నిద్ర లేచిన వెంటనే కూడా ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయట. అవేంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి పాదాల ఆరోగ్యానికి కూడా వ్యాయామాలు ఉంటాయని మీరు చెప్తున్నారు. వాటిలో రక్త ప్రసరణ బాగా జరిగితేనే మనకు మూవ్మెంట్స్ అనేవి బాగుంటాయి, కాబట్టి ఆ వ్యాయామాలు ఏంటో చూద్దామా? బూట్ వేసుకునేటప్పుడు, సాక్స్ వేసుకునేటప్పుడు, కొన్ని ప్యాంట్ తొడుక్కునేటప్పుడు ఇట్లా చాపుతాం కదా, అక్కడ క్రాంప్స్ వచ్చేస్తాయి వేళ్ళ దగ్గర, పాదాల దగ్గర. నుంచుని పాదాలు లేకపోతే మడం ఏరియాలో పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంటుంది. అలాంటి వారికి అసలు పాదాల నొప్పులు తగ్గించి, మడాల నొప్పులు తగ్గించి, క్రాంప్స్ రాకుండా చేసి, ఎన్ని గంటల నుంచున్న బేస్ హెల్దీగా ఉండేటట్టు చేసి స్పెషల్ పాదాల వ్యాయామాలు మరి ఇంతకు ముందు 4 సంవత్సరాలు ఎప్పుడు చూపించాల మీకు. అలాంటి స్పెషల్ వ్యాయామాలు చూడండి. ఇప్పుడు పాదాలు మడాలు నొప్పులు లేకుండా ఆరోగ్యకరంగా ఉండటానికి స్పెషల్గా పాదాల వ్యాయామాలు చిన్న కర్ర సహాయంతో చేసే ముఖ్యంగా ఎక్కువ చూడబోతున్నాం. కుర్చీలో కూర్చున్న తర్వాత కుడికాలు పైకి లేపి వేళ్ల మధ్యలో అట్లా కర్ర పెట్టుకుని పైనుంచి కిందకి అట్లా కాళ్ళను జరుపుతాం. ఆ తర్వాత మళ్ళీ ఎడమ కాలు, తర్వాత మళ్ళీ కుడికాలు పైనుంచి కిందకి అట్లా జరపాలి. దీనివల్ల పాదాలు వేళ్ళు బాగా బలపడతాయి. బొటన వేలు తర్వాత వేలు మధ్య భాగంలో అట్లా నొక్కి కిందకి లాగుతాం అనమాట. పైనుంచి కిందకి ఆల్టర్నేటివ్గా ఒకసారి కుడికాలు, ఒకసారి ఎడమకాలు పైకి లేపి వేళ్ల మధ్యలో కర్ర వచ్చేటట్టు పెట్టి అట్లా జరుపుకుంటూ వెళతాం అనమాట. ఇది వేళ్ల బలానికి చాలా మంచిది. ఇలా చేసిన తర్వాత చిన్న సైజు ఒక 1/2 అడుగు 30 అడుగు ఉండే చిన్న పైప్ ముక్క కానీ కర్ర ముక్కలు కానీ తీసుకుని వేళ్ల మధ్యలో పెట్టేసేసి, బొటన వేళ్ళ దగ్గర వేళ్ల మధ్యలో పెట్టేసేసి కుర్చీలో కూర్చుని కాళ్ళు చాపేసి మనం పాదాల మూమెంట్ అట్లా చేస్తాం. లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి అట్లా ట్విస్టింగ్ అనమాట. పాదం ట్విస్టింగ్ చేస్తాం. వేళ్ల మధ్యలో పెట్టి ఇట్లా ట్విస్ట్ చేసినప్పుడు గుత్తి భాగానికి వస్తుంది, వేళ్ళకి బెనిఫిట్ వస్తుంది. కర్రను కానీ పైపును కానీ పట్టుకోవటానికి మనం గట్టిగా నొక్కుతాం కదా, అందుకని పాదాల్లో మార్పులు బాగా వస్తాయి అన్నమాట. ఇలా చేసిన తర్వాత క్లాక్ వైజ్ పాదాలను అట్లా 2 పాదాలను కలిపేసి తిప్పుతాం. 5-6 రౌండ్లు 10 రౌండ్లు అట్లా క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కూడా మళ్ళీ మీరు తిప్పవలసి ఉంటుంది. 5-6 రౌండ్లు 10 రౌండ్లు ఇట్లా చేస్తే మంచిదన్నమాట. ఇప్పుడు పాదాలు బలపరచడానికి చివరగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత పాదానికి ప్రక్క భాగం మనం అట్లా ఆనిచ్చి ఆ భాగం మీద అలా ఆనిచ్చి మనం నడుస్తాం. ఆ జాయింట్స్ కానీ మడ భాగం కానీ ఇవన్నీ కూడా బాగా ఫ్రీ అవ్వటం కోసం ఇది ఉపయోగపడుతుంది. పాదాన్ని అట్లా ట్విస్ట్ చేసి సైడ్ వైపు అట్లా ఆనిచ్చి మనం నడవాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు 4 నిమిషాలు చేస్తే పాదాలకి పెయిన్స్ మంచి షేపులో ఉండటానికి, పెయిన్ తగ్గటానికి, ఎన్ని గంటల నుంచున్న అసలు కాళ్ళు పాదాల్లో స్టిఫ్నెస్ రాకుండా ఉండటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చక్కని అవగాహన అందించారు. అసలు మనందరం కూడా అతిగా ఆలోచించడం వల్ల ఎన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నామో కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.